హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో జూన్ 28 నుండి జూలై 3 వరకు గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. అందులో అతి ముఖ్యంగా న్యాయ చరిత్రలో ఒక కొత్త అధ్యాయము అన్న టాపిక్ గురించి కూడా తెలుసుకుందాం. ఇది అన్ని రకాల కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి యూజ్ అవ్వాలని కోరుతూ న్యాయ చరిత్రలో ఒక కొత్త చాప్టర్ ఏంటో తెలుసుకుందాం. నూతన నేర చట్టము భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్లోని సెక్షన్ల సంఖ్య ఎంత? ఆన్సర్ 358. భారత శిక్షాస్మృతి ఐపీసీ, నేర శిక్షాస్మృతి సిఆర్పిసి, అదేవిధంగా భారత సాక్ష్యాధార చట్టం స్థానంలో నూతనంగా 3 చట్టాలు వచ్చాయి. అవి ఏవనగా, ఫస్ట్ వన్ 1860 నాటి భారత శిక్షాస్మృతి ఐపీసీ స్థానంలో భారతీయ న్యాయ సంహిత బిఎన్ఎస్. రెండవది 1973 నాటి నేర శిక్షాస్మృతి స్థానంలో భారతీయ నాగరిక సురక్షా సంహిత్ బిఎన్ఎస్ఎస్. మరియు మూడవదిగా 1872 నాటి భారత సాక్ష్యాధార చట్టం స్థానంలో భారతీయ సాక్ష్య అధినియం బిఎస్ చట్టాలు జూలై 1, 2024 నుండి అమల్లోనికి వచ్చాయి. అదేవిధంగా భారతీయ న్యాయ సంహితలో 358 సెక్షన్లు, భారతీయ నాగరిక సురక్షా సంహితలో 531 సెక్షన్లు మరియు భారతీయ సాక్ష్య అధినియం బిఎస్లో 170 సెక్షన్లు ఉంటాయి. అదేవిధంగా ఫ్రెండ్స్, ఈ 3 కొత్త చట్టాలతో పాటు ఈఎఫ్ఐఆర్ గురించి తెలుసుకుందాం. భారతీయ నాగరిక సురక్షా సంహిత బిఎన్ఎస్ఎస్లోని సెక్షన్ 173 ప్రకారం నేరం జరిగిన చోటు నుంచే కాకుండా దేశంలో ఎక్కడ ఉన్నా కూడా ఆన్లైన్లో ఈఎఫ్ఐఆర్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చును. అదేవిధంగా మర్డర్ కేసులకు అంటే హత్యా నేరాలకు ఐపీసీ 302 బదులుగా బిఎన్ఎస్ 103, అత్యాచారానికి ఐపీసీ 376కు బదులు బిఎన్ఎస్ 64 సెక్షన్ల క్రింద కేసులను నమోదు చేస్తారు. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు నూతన చైర్మన్గా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్ రవి అగర్వాల్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ గణాంకాల దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ఆన్సర్ జూన్ 29వ తేదీన నిర్వహిస్తారు. ఫ్రెండ్స్, ఇక్కడ పిసి మహలనోబిస్ జయంతి అయినటువంటి జూన్ 29వ తేదీని పురస్కరించుకొని నేషనల్ స్టాటిస్టిక్స్ డే అనగా జాతీయ గణాంకాల దినోత్సవాన్ని నిర్వహిస్తారు. జాతీయ గణాంకాల దినోత్సవం 2024 యొక్క థీమ్ ఏమనగా యూజ్ ఆఫ్ డేటా ఫర్ డెసిషన్ మేకింగ్. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ వైద్యుల దినోత్సవం. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి అయినటువంటి భారతరత్న డాక్టర్ బిసి రాయ్ అనగా బిధాన్ చంద్రరాయ్ స్మారకార్థం ప్రతి సంవత్సరం జూలై నెల 1వ తేదీని నేషనల్ డాక్టర్స్ డేగా జరుపుకుంటున్నాము. నెక్స్ట్ టాపిక్, జాతీయ జిఎస్టి దినోత్సవము. జిఎస్టి గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ దేశవ్యాప్తంగా 2017 జూలై 1వ తేదీన అమలులోనికి వచ్చింది. 101వ రాజ్యాంగ సవరణ చట్టం 2016 ద్వారా ఈ జిఎస్టిని ప్రవేశపెట్టారు. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి అంతర్జాతీయ డైరీ ఫెడరేషన్ ఆసియా పసిఫిక్ సదస్సుని ఎక్కడ నిర్వహించారు? ఆన్సర్ కేరళలోని కొచ్చిలో జూన్ 26వ తేదీ నుండి జూన్ 28వ తేదీ వరకు దీనిని నిర్వహించడం జరిగింది. నెక్స్ట్ టాపిక్, వెంకయ్య నాయుడు లైఫ్ ఇన్ సర్వీస్ యొక్క పుస్తక రచయిత ఎవరు? ఆన్సర్ ఎస్ నగేష్ కుమార్ గారు.
మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్య నాయుడు గారి 75వ పుట్టినరోజు వేడుకలను హైదరాబాద్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు వర్చువల్గా పాల్గొని వెంకయ్య నాయుడు గారి జీవితానికి సంబంధించినటువంటి 3 పుస్తకాలను విడుదల చేయడం జరిగింది. మోదీ గారు ఆవిష్కరించిన ఆ 3 పుస్తకాలేంటో తెలుసుకుందాం. ఫస్ట్ వన్, వెంకయ్య నాయుడు ఏ లైఫ్ ఇన్ సర్వీస్. ఈ పుస్తకాన్ని ఎస్ నాగేష్ కుమార్ రచించారు. నెక్స్ట్ వన్, సెలబ్రేటింగ్ భారత్ ద మిషన్ అండ్ మెసేజ్ ఆఫ్ శ్రీ వెంకయ్య నాయుడు యాజ్ 13th వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. ఈ పుస్తకాన్ని రచించిన వారు ఐవి సుబ్బారావు గారు. నెక్స్ట్ వన్, మహానేత జీవన చిత్ర మాలిక. ఈ పుస్తకాన్ని సంజయ్ కిషోర్ గారు రచించారు. నెక్స్ట్ వన్, నొమాడిక్ ఎలిఫెంట్ అనేది ఏ 2 దేశాల సంయుక్త సైనిక విన్యాసము? ఆన్సర్, భారత్ మరియు మంగోలియా. ఇది 16వ ఎడిషన్. ఈ 16వ ఎడిషన్ జూలై 3వ తారీఖు నుండి 16వ వరకు మేఘాలయలోని ఉమ్రేయిలో నిర్వహిస్తారు. నెక్స్ట్ వన్ అండ్ లాస్ట్ క్వశ్చన్, భారత్ మరియు థాయిలాండ్ దేశాల యొక్క సంయుక్త సైనిక విన్యాసం పేరేమి? ఆన్సర్, మైత్రి. ఫ్రెండ్స్, ఈ సంయుక్త సైనిక విన్యాసం మైత్రి అనున్నది 13వ ఎడిషన్. ఈ 13వ ఎడిషన్ జూలై 1 నుండి అనగా 2024 జూలై 1 నుండి జూలై 15 వరకు థాయిలాండ్ దేశంలో నిర్వహిస్తారు. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఇటువంటి మరిన్ని యూస్ఫుల్ వీడియోల కోసం మన అము స్టడీ గైడ్ ఛానల్ని ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.